హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద గమనించండి. చాలామంది ఇంగ్లీష్లో కావాలి మాకు అని అడుగుతున్నారు బ్రదర్. అందుకని మీకోసం ఇంగ్లీష్ టెక్స్ట్ కూడా ఉంది. మీరు ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకోండి. నేను మాత్రం తెలుగులో చదివి నాకు ఎక్కువ తెలుగు ఫాలోవర్స్ ఎక్కువ అండి. ఎందుకంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదు. అందుకని ఇంగ్లీష్ కావాలన్నారు కాబట్టి ఇంగ్లీష్లో మీకు టెక్స్ట్ పెట్టాను, చూసి చదువుకోండి. ఇప్పుడు తెలుగు వాళ్ళ కోసం అండి. ఇంటర్లింక్కి మరో బలమైన వారం అంటే ఇప్పటి వరకు ఈ రోజు వరకు గడిచిన వారం గురించి మాట్లాడుతున్నారు. మొత్తం 3 మిలియన్ యూజర్లు చేరుకున్నారు. గత వారం జరిగిన ముఖ్యమైన విషయాలు అంటే ఇప్పుడు గడిచిపోయిన వారంలో జరిగినాయి అన్నమాట. 3 మిలియన్లు అంటే 30 లక్షలను చేరుకున్నారని చెప్పారు. 3 విషయాల గురించి చెప్తున్నారు ఇక్కడ. గత 7 రోజుల్లో 1,60,000 కొత్త యూజర్లు చేరారు. అంటే వారం రోజుల్లోనే ఇంటర్లింక్లో 1,60,000 మంది చేరారు. పాకిస్తాన్, ఇండియాలో 2 ఆఫ్లైన్ ఈవెంట్స్ విజయవంతంగా జరిగాయి. పాకిస్తాన్లోను మన ఇండియాలో 2 ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లో కలుసుకోవడం, మాట్లాడడం, జూమ్ మీటింగ్లు అలా కాకుండా డైరెక్ట్గా అనమాట. అంటే ఇప్పుడు నిన్న జరిగింది కదా మన విజయవాడలో ఆఫ్లైన్ మీటింగ్, డైరెక్ట్గా అందరూ వచ్చి మాట్లాడడం, అలాగా కలుసుకొని మాట్లాడడం, ఇంటర్లింక్ గురించి మీటింగ్ పెట్టడం, అలాగా 2 జరిగినాయి. అంటే ఒకటి పాకిస్తాన్లో ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు నిన్న మనం జరిగింది కదా దాని గురించే రెండోది అదే. ఈ మీటింగ్ గురించే మాట్లాడారు ఇక్కడ. నెక్స్ట్, ఈ వారం ప్రొడక్ట్ అప్డేట్స్ ప్రోగ్రెస్లో క్వియాంగ్ లక్కీ స్పిన్ టెస్టింగ్లో ఉంది. ఫెయిర్గా ఉంటే త్వరలో లాంచ్ అవుతుంది. అంటే ఇప్పుడు లక్కీ స్పిన్ అండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక లక్కీ స్పిన్ డైల్ చూపిస్తాను చూడండి. ఇది ఉదాహరణకు మాత్రమే అండి చూపించింది, నిజం కాదు. నిజంగా త్వరలో వస్తుంది, అప్పుడు చూద్దాం. 2 ఐటీఎల్ మరియు ఐటీఎల్జీ ఆపరేషన్స్ మరింత న్యాయంగా ఉండేలా మెరుగుపరుస్తున్నాం. అంటే మనం ఐటీఎల్జీని మైన్ చేస్తున్నాం కదా, ఐటీఎల్ మనకి ఇస్తారు కదా, అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా రేపు ఐటీఎల్జీ ఇన్ని ఉంటే ఇన్ని వస్తాయని మనం అనుకుంటాం కదా, అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పూర్తి పారదర్శకంగా మెరుగుపరుస్తున్నారు అని అర్థం. తర్వాత, చైనా యూజర్ల కోసం యాపిల్ ఎస్ఎస్ఓ మరియు ఈమెయిల్ లాగిన్ త్వరలో వస్తున్నాయి. అంటే చైనా యూజర్స్ గురించి అండి. చైనాలో మరి ఎలా చేస్తున్నారో నాకైతే ఐడియా లేదండి. చైనీయులు వాళ్ళకి ఇంటర్లింక్ యాప్ ఎలా మరి వాళ్ళు రిజిస్టర్ అవుతున్నారో తెలియదు. వాళ్ళ కోసం ఇదిగోండి, ఇప్పుడు దాకా ఎలాగో తెలియదు, రాబోయే రోజుల్లో యాపిల్లోనూ ఎస్ఎస్ఓలో ఈమెయిల్ లాగిన్ ద్వారా చేస్తారంట. ఈమెయిల్ ఇస్తే లాగిన్ అయ్యే విధంగా చేస్తా అంటున్నారు. 4, గ్రూప్ మైనింగ్ లాజిక్ అప్డేట్ అవుతుంది. అలాగే ఏఐ ఆప్టిమైజ్ స్టోరేజ్ అండ్ ఆపరేషన్స్ ప్రారంభమవుతున్నాయి. మనం దీని గురించి లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ మనం ఎలా మైండ్ చేస్తున్నాం, కరెక్ట్గా చేస్తున్నాం లేదా, గ్రూప్లో సభ్యులు 5 చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేసి ఉదయాన్నే మనకి రావాల్సిన టోకెన్స్ని మనకి అంటే మన రివార్డ్ని మనకి పంపిస్తుంది అనమాట. ఈ విధంగా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఒక రోజులో ఉండే 6 సెక్షన్లు మైండ్ చేసే వారికి ఇది ఒక వరం ఫ్రెండ్స్, వినియోగించుకోవాలి. నేనైతే తప్పకుండా వినియోగించుకుంటాను. నా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్లో బర్న్ అయిపోయిన టోకెన్స్ మొత్తం మళ్ళీ ఈ విధంగా నేను 6 సెక్షన్లు మైండ్ చేసి ఐటీఎల్జీని వెరిఫైడ్ ఐటీఎల్జీగా స్ట్రాంగ్గా చేసి బ్లూ చిప్ బ్యాడ్జ్ కూడా తెచ్చుకుంటాను. నాతో పాటు ఎవరైతే 6 సెక్షన్లు మైండ్ చేస్తారో టీం రెడీ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఓటింగ్ ఇస్తాను. ఈ వీడియో అయిపోగానే ఓటింగ్లో మీరు ఎన్ని సెక్షన్లు మైండ్ చేస్తున్నారో రోజుకి అక్కడ జెన్యున్గా ఇవ్వండి. అప్పుడే మన టీం రెడీ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో నా గ్రూప్ ఇన్విటేషన్ లింక్ ఇస్తాను. 6 సెక్షన్లు మైండ్ చేయాలి అనుకున్న వారందరూ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ అందరినీ కూడా 6 సెక్షన్లు మైండ్ చేసే గ్రూప్లో జాయిన్ చేస్తాను. మనందరం కూడా వెరిఫైడ్ ఐటీఎల్జీ మైండ్ చేద్దాం, బ్లూ చిప్ తెచ్చుకుందాం.
మన ఇంటర్లింక్ నెట్వర్క్ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి. నేను ఎలా చెప్తున్నానో మీరు మనస్ఫూర్తిగా రాయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్కి స్పందిస్తాను. నా మాట తీరు మార్చుకోవాలంటే మార్చుకుంటాను. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇక ఉంటాను మరి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.